అందరికీ నమస్కారం. ఫ్యూచర్ కెరియర్ తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే వీడియో టాపిక్ వచ్చేసి ఎవరైతే తెలంగాణలో కానిస్టేబుల్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయన్నది వెయిటేజ్ ప్లాన్ అయితే ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడు నేను చెప్పేది మీకు స్పష్టంగా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అందుకే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వీడియో చూస్తుంటే ఇక్కడ మనకు ముందుగా కానిస్టేబుల్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఇది వచ్చేసి 200 మార్కులుగానైతే కండక్ట్ చేస్తారు. ఒక 200 మార్కులకి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఇక్కడ మన ఏది ఏం చేసుకుని చెప్తున్నంటే 2015 నుండి 2023 వరకు అయితే జరిగిన ఎగ్జామ్ బేస్ చేసుకుని అయితే ఈ యొక్క వేటేజ్ ఏందని నేను ఇక్కడ చెప్తున్నాను. అది వేటేజ్ ఏందని చెప్తాను. చూడండి, ఫస్ట్ అందరు కూడా మెయిన్ గా చదివేది ఒకటే ఒక టాపిక్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ నుండి అయితే ఎక్కువ అందరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంటుంది. ఇందులో నుండి 60 నుండి 80 మార్కులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన ఒకటే ఒక టాపిక్ జనరల్ నాలెడ్జ్. ఇందులో నుండి 60 నుండి 80 మార్కుల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదే మెయిన్ టాపిక్ అని కూడా చెప్పవచ్చు. ఇక రెండవది వచ్చేసరికి అయితే తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ ఇందులో నుండి వచ్చేసరికి మనకు 15 నుండి 30 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ హిస్టరీ నుండి 15 నుండి 30 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మూడవది చూసినట్టయితే రీజనింగ్. ఇక రీజనింగ్ వచ్చి చూసినట్టయితే మనం ఇక్కడ 20 నుండి 30 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. రీజనింగ్ లో కూడా 20 నుండి 30 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక నాలుగవ టాపిక్ ఏంటిదంటే అర్థమెటిక్. అర్థమెటిక్ నుండి ఎన్ని క్వశ్చన్లు వస్తాయంటే 20 నుండి 25 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. ఇక ఐదవ వచ్చేసరికి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు 15 నుండి 20 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. జనరల్ సైన్స్ లో 15 నుండి 20 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరవది వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 10 నుండి 15 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే వెయిటేజ్ అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసింది ఒకటే ఒకటి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్ మీద అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇందులో నుండి మెయిన్ గా ఫస్ట్ రెండు అయితే మనం చదివినట్టయితే మనం క్వాలిఫై అయితే అవకాశం, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యే అవకాశం అవుతుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. ఇందులో వచ్చేసి 60 నుండి 80 క్వశ్చన్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారో ఇది పక్కన పెడితే ఫస్ట్ రెండు కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కూడా చెప్పవచ్చు. ఇక మూడవది వచ్చి రీజనింగ్, అర్థమెటిక్ అనేది రెండు కూడా మ్యాథ్స్ మీద అయితే డిపెండ్ అయితే ఉంటాయి. మ్యాథ్స్ మీద అయితే డిపెండింగ్ అయితే ఉంటాయి. ఇక ఐదవది ఆరవది వచ్చేసరికి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా అయితే ఒక ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను ఫాలో అవ్వండి.